హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రైనీ సీజన్ కదండీ! కొంచెం కోల్డ్ చేసింది. కొంచెం కాదు బాగా కోల్డ్ చేసింది. వాయిస్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆహ్, ఇదొచ్చి లాస్ట్ ఫ్రైడే షూట్ చేసిన వీడియోస్ అండి. ఆ రోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ హెల్త్ బాలేకపోవడం వల్ల చేయలేదండి. అప్పటినుంచి నాకు దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది. హెల్త్ అయితే బాలేదు. ఫీవర్, కోల్డ్, కఫ్ అంతా ఒకేసారి వచ్చేసిందండి. సో, ఆ వీడియో షూట్ చేసిందంతా ఈరోజు చేస్తున్నాను. వ్లాగ్ కూడా ఏం చేయట్లేదండి. జస్ట్ నేను చేసిన రెసిపీస్ అనేది చూపిస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి గోంగూర తీసుకున్నామండి. యాక్చువల్‌గా ఫ్రైడే మేమైతే నాన్ వెజ్ తినము. కానీ ఫ్రైడే ఎందుకు చేస్తున్నానంటే మా మరిది గారి బర్త్‌డే అండి ఆ రోజు. సో, అతనికి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు నేను గోంగూర చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి గోంగూర అన్నీ ఆకులన్నీ వలిచేసేసుకొని ఎప్పుడైనా ఆకుకూరలు కడిగేటప్పుడు చాలా ఎక్కువసేపు కడగాలండి. లేకపోతే దానిలో చాలా మట్టి అయితే ఉంటుంది కదా, అదంతా కూరలోకి వచ్చేస్తుంది. సో గోంగూరను వచ్చేసి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత గోంగూర దానికి కావాల్సిన కొంచెం పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను. దాని తర్వాత సాల్ట్ వేసి కళాయిలో పెట్టుకొని అయితే నేను ఉడికిస్తున్నానండి. ఇలా ఉడికించడం వల్ల గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి చూడండి గోంగూర ఆల్రెడీ దగ్గరికి అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇలా దగ్గరికి అయినంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ ఏం వేసుకోవసరం లేదు. గోంగూరలో ఉన్న వాటర్తోనే అదంతా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇది మిక్సీలో వేసుకొని ఒక 2-3 పల్సెస్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు అయితే మిక్స్ చేయవసరం లేదు. మనకి గోంగూర కొంచెం ముద్దగానే ఉండాలి. మరీ పల్చగా అయితే ఈ కర్రీస్‌లో బాగోదు. సో, ఇలా ఈ విధంగా చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గోరింటాకు ఉంటుంది కదండీ! ఆ విధంగా గోంగూర పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి నేను చికెన్ అయితే కడిగేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఈ చికెన్ కూడా వచ్చేసి మాకు వేరే వాళ్ళైతే ఇచ్చారు. ఏదో ఫంక్షన్ ఉండి వాళ్ళేమో ఇలా చికెన్ అయితే ఇచ్చారండి కొంచెం. సో, దాన్ని అయితే నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. అన్ని చికెన్ కర్రీ ఏ విధంగా మ్యారినేట్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే సాల్ట్, కారము, పసుపు, పెరుగు వేసుకొని బాగా ముక్కలకైతే పట్టించాలండి. ఈ చికెన్ వచ్చేసి వాళ్ళు పెద్ద కోడి అంటారు కదండీ! లేయర్స్ ఆహ్, లేయర్స్ సారీ, ఇది బాయిలర్‌లోనే పెద్ద కోడండి. ఎగ్స్ అవి పెడతాయి కదా! సో, అటువంటి కోడిది. సో, దానికొచ్చేసి ఎక్కువసేపే మ్యారినేట్ చేసి ఉంచాలండి. అండ్ ముక్కలు కూడా చిన్న చిన్నవిగా కోసుకున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఉడకాల్సొస్తుందని. నెక్స్ట్ కూరకు కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ కోసేసుకుంటున్నానండి. ఆ రోజు నాకు చేయడానికైతే ఓపిక లేదు. కానీ ఫ్రైడే అయితే మేము తినము. కానీ మా అత్తమ్మ, మా మరిదైతే తినేస్తారు. సో, వాళ్ళ కోసం అయితే కుక్ చేస్తున్నాను. ఎలాగో సెలబ్రేషన్ అయితే చేసుకోవట్లేదండి. ఎందుకంటే దాని ముందు రోజే మా మామయ్య గారు చనిపోయిన రోజని వ్లాగ్ చేశాను కదా! ఆ ముందు రోజే థర్స్‌డే మా మామయ్య గారు చనిపోయిన రోజండి. సెప్టెంబర్ 12న మా మామయ్య గారు చనిపోతే 13న ఈ అబ్బాయి బర్త్‌డే. సో, సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేసుకోవట్లేదు. జస్ట్ నార్మల్‌గా కర్రీ ఇష్టం అనేసి నేను కర్రీ కుక్ చేసి పంపించేస్తున్నానండి. సో, చాలామంది డైటింగ్ వీడియోస్ అయితే అడుగుతున్నారు కదండీ! నేను నెక్స్ట్ వీడియోస్‌లో చేస్తాను. డైటింగ్ అంటే మనం ఏమీ తినకుండా ఉండిపోవడం కాదండి. ఇప్పుడు నాకు డెలివరీ అయ్యి 5థ్ మంత్ అవుతుంది. సో, నేను ఈ 5థ్ మంత్‌లో ఏమీ తినకుండా ఉండి డైటింగ్ అయితే చేయలేనండి. కానీ అన్నీ తింటూనే అంటే అన్నీ లిమిట్‌లో తినాలండి. ఏది తిన్నా హెవీగా తిన్నా ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయితే అవ్వము. ఏదైనా పోర్షన్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతామండి. చాలామంది అడిగారు. సో, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే వెయిట్ లాస్ ఎలా దానికి డైటింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో, ప్రెజెంట్ నేనైతే డైటింగ్ చేస్తూనే ఉన్నానండి. నా వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఇప్పుడు కర్రీలోకొచ్చేస్తే నేను ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే గోంగూరలో కదా! హ్మ్. సో, ఫస్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్‌కి పడుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. సో, ఆనియన్స్ అవి త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనొచ్చేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము. సో, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం
చికెన్ కర్రీకి కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదండీ. సో, ఈ గోంగూర చికెన్‌లో కూడా మనకి గ్రేవీగా ఉంటేనే బావుంటుంది. లాస్ట్‌లో మనం అనేది గోంగూర వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన అంతా పోయేటంత సేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడే వచ్చేసి మనం టొమాటో పీసెస్ కూడా వేసుకున్నానండి. నేను చాలా కర్రీస్‌లో అయితే చికెన్ వేసుకున్న తర్వాత టొమాటో పీసెస్ వేసుకుంటాను. కానీ ఈ గోంగూర చికెన్‌కి అయితే ముందుగానే టొమాటో పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటో బాగా మగ్గి మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికొచ్చేసి నేను మసాలా అనేది రోట్లోనే దంచుకుంటున్నానండి. కొంచెం చెక్క, 5, 6 లవంగాలు, 5, 6 యాలకులు వేసుకొని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటున్నానండి. ఈ ఫ్లేవర్ అనేది ఈ గోంగూర చికెన్‌కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలా అని ఎక్కువగా కూడా వేసుకోకూడదండి. అలా వేసుకుంటే గోంగూర టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది. చూసారా ఈ విధంగా టొమాటోస్ కూడా బాగా మగ్గి ఫ్రై అయ్యాక ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండీ, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ బాగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా నాటుకోడి కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎవరైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ కూడా ఈ ఈ విధంగా చేసుకొని తినండి ఒకసారి. చాలా అంటే చాలా బావుంటుంది. చూసారా మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుంది. దాంతోనే చికెన్ బాగా ఫ్రై అవుతుందండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో ఇప్పుడే ఆయిల్ వేసుకోవాలండి. నేను ఈ టైంలోనే కొంచెం గరం మసాలా అయితే దంచుకున్నాను కదండీ, అది వేసుకుంటున్నాను. మొత్తం మసాలా కూడా బాగా ఫ్రై అవుతుందని. ఎందుకంటే నేను ఇవన్నీ పచ్చి దాంతోనే కదా చేశాను. సో, పచ్చివన్నీ బాగా ఫ్రై అవుతాయని నేను ఫ్రై చేసుకుంటున్నప్పుడే వేసానండి. తర్వాత వాటర్ వేసుకొని ఈ టైంలో సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి. ఈ గోంగూర చికెన్‌కి మనకి చికెన్ పూర్తిగా ఉడికినంత వరకు అయితే ఉండాలండి. పూర్తిగా ఉడికాకే మనకు అప్పుడు గోంగూర వేసుకోవాలి. లేకపోతే గోంగూర వల్ల చికెన్ ఇంకా ఉడకదండి. సో, ఆల్మోస్ట్ నాకు చికెన్ అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి కావాల్సినంత గోంగూర అయితే వేసుకుంటున్నాను. ఈ గోంగూర కొంచెం కారంగానే ఉంటే బావుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు గోంగూర పికిల్ అవన్నీ చూస్తాం కదా, కొంచెం కారంగా ఉంటుంది కదా, ఆ విధంగా మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఏ మసాలాలు ఏవైనా ఎక్కువైతే వేసుకోకూడదండి. అలానే గోంగూర కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు. చికెన్ ఎంతుందో దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. ఇలా గోంగూర కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. ఈ గోంగూర వేసుకున్న తర్వాత అయితే మనం ఎక్కువ సేపు అయితే ఉంచుకోక్కర్లేదు. జస్ట్ 5-10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ టైంలో ఇంకొకసారి సాల్ట్ అయితే చూసుకోవాలండి. ఎందుకంటే మనం గోంగూర కూడా వేసుకున్నాం కదా. సో, చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందన్నప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సో, ఇష్టం ఉండేవాళ్ళు ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఈ కర్రీ అయితే కొంచెం చల్లారాక అయితే ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. సో, ఎంతమందికి ఈ గోంగూర చికెన్ కర్రీ అయితే నచ్చిందో చెప్పండి. అలానే మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ నాకన్నా ఇంకా బాగా చేసుకున్నట్టయితే నేను ఆ రెసిపీ కూడా ట్రై చేసి మళ్ళా మీకే యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. సో, గోంగూర ఉండే రోజు నేను కొంచెం ఎక్కువగానే పేస్ట్ చేసుకున్నాను కదా, దాన్ని యూజ్ చేసి నేను గోంగూర మటన్‌లో వేసుకుంటాను, గోంగూర రొయ్యల్లో వేసుకుంటాను, గోంగూర పప్పులో కూడా వేసుకుంటానండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను గోంగూర మటన్ అయితే చేసుకున్నానండి. అది కూడా రెసిపీ అయితే షూట్ చేశాను. ఆ రెసిపీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో, మీరు ఈ చికెన్ ప్లేస్‌లో మటన్ కానీ ప్రాన్స్ గాని వేసుకొని చేసుకున్న చాలా బాగుంటుందండి. అదేవిధంగా గోంగూర చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. సో, మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అది కూడా ఎలా చేసుకోవాలనేది సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తాను.
సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను గోంగూర మటన్ కోసం కూడా సేమ్ ఇలా కళాయి పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో అదే ప్రాసెస్ అండి సేమ్. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ చికెన్ ఎంతసేపు ఉడికిందో దీనికన్నా ఎక్కువసేపు అయితే మటన్ అయితే ఉడకాలండి. నెక్స్ట్ వచ్చేసి టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ కూడా చేయమని చెప్తున్నారండి. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. నేను మలబార్ గోల్డ్‌లో మా మమ్మీ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నామని. నా నెక్స్ట్ వీడియోలో అదైతే మీరు చూస్తారు. అండ్ ఫీడింగ్ కుర్తీస్ కూడా అడుగుతున్నారు కదండీ, నేను షాప్ చేసినవి. అవి కూడా వీలైతే నెక్స్ట్ వీడియో చేస్తానండి. ప్రెజెంట్ అయితే హెల్త్ అంతగా సహకరించట్లేదు. మీకు తెలుస్తూనే ఉంటుందండి, నా వాయిస్ చాలా చేంజ్ అయింది కదా. సో అందుకే నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. బేబీతో వీడియోస్ చేయడం అంటే చాలా కష్టమండి. కానీ నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్. కొంచెం టైం దొరుకుతుంది కదా. ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయితే పర్వాలేదు, కానీ మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళ హౌస్ వైఫ్స్ అయితే కొంచెం వర్క్ చేసుకున్న తర్వాత ఫ్రీ టైం ఉండడం వల్ల నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. చాలా వరకు అయితే యూట్యూబ్లో చాలా డేస్ అయితే చేయలేదండి. కానీ రీసెంట్గా మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, కొంచెం టైం దొరుకుతుందని. సో చికెన్ ఏ విధంగా దగ్గర పడినంత వరకు ఉడికించుకున్నానో అలానే మటన్ కూడా దగ్గరగా పడినంత వరకు ఉడికించుకొని ఈ విధంగా గోంగూర అయితే వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా చికెన్ మటన్ ఏదైనా బాగా కుక్ అయిన తర్వాతే లాస్ట్లో మనం గోంగూర వేసుకొని కొంచెం దగ్గర అయినంత వరకు ఉంచుకొని దించేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కూడా, ఎందుకంటే ప్రతి పీస్కి కూడా ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కర్రీ అయితే ఆపేసేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.